హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. టీఎస్ నీట్ జిఎంసి సంగారెడ్డి కట్ ఆఫ్స్ ఇదేంటి సార్, అసలు ఎగ్జామ్ కాలేదు, ఏం కాలేదు, ఇప్పుడే కట్ ఆఫ్స్ గురించి చెప్తున్నారు అనుకుంటే, సో నేను చెప్పేదంతా కూడా టార్గెట్ మార్క్స్ డిపెండ్ చేసుకొని మీకు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ జిఎంసి సంగారెడ్డి గురించి కూడా మనం కొంత అవగాహన ఉండాలి. అంటే ఈ కాలేజ్ అని కాదు, ఏ కాలేజ్ అయినా సరే ఈ మార్కులకు ఇక్కడ సీట్ రావచ్చు, ఈ ఆల్ ఇండియా ర్యాంక్కి ఇక్కడ సీట్ రావచ్చు, బీసీ అయితే ఎలా ఉంటుంది, ఎస్సీ అయితే ఎలా ఉంటుంది. ఇలా ఒక కాలేజీ అయితే నేను చెప్పగలుగుతా, కానీ మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? 60+ కాలేజెస్ ఉన్నాయి. మరి 60+ కాలేజెస్లో ఒక ఇయర్ అయితే నేను చెప్పగలుగుతా, మరి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 60 × 4 ఇయర్స్. ఒక క్యాస్ట్ అయితే నేను చెప్పగలుగుతా, కానీ ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి? అలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మన వెబ్సైట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నచ్చితే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ విషయాలు మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మరి ఇవాళ నేను జిఎంసి సంగారెడ్డికి సంబంధించి లాస్ట్ 3-4 ఇయర్స్ సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి, మనకు 26 ప్రొజెక్షన్ అంటే టార్గెట్ మార్క్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకోవచ్చు ఇది ఎందుకు చేస్తున్నారని. ఒక పేరెంట్ లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ చేశారు, సార్ మీరు ఏపీకి సంబంధించి ఏయూ చేశారు, ఎస్వీ చేశారు, తెలంగాణకు సంబంధించి కూడా ఓవరాల్ కట్ ఆఫ్స్ మీరు చేశారు, కానీ కాలేజ్ వైజ్ చెయ్యండి, దాంట్లో ముఖ్యంగా జిఎంసి సంగారెడ్డి గురించి చేయండి అని చెప్పేసి అన్నారు. సార్ మీకోసమే ఈ వీడియో చేస్తున్నా. మరి మీకోసమని కాదు, చాలామంది కూడా ఇలాంటి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఫస్ట్ ఈ వీడియోని అయితే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా 1 సెకండ్లో ఇచ్చే చిన్న లైకే కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని. మరి నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఏ కాలేజ్ కట్ ఆఫ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఏ కాలేజ్ గురించి టార్గెట్ మార్క్స్ ఫిక్స్ చేద్దాం అనేది కనుక కమెంట్ బాక్స్లో వచ్చినట్లయితే ఆ కమెంట్స్ని బేస్ చేసుకుని ఎక్కువ ఏ కాలేజ్కి అయితే కమెంట్స్ వస్తాయో ఆ కాలేజ్కి సంబంధించిన గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్, మెరిట్ ర్యాంక్స్, దీంతో పాటు ఈ గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి అంటే మార్కుల పరంగా గ్రాఫ్ ఎలా ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్ పరంగా గ్రాఫ్ ఎలా ఉంది, ఇలా మీరు అడిగిన ప్రతి దానిపైన బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే నీట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు, సీట్ ప్రాసెసింగ్ కావచ్చు, సో కాలేజీలో అలాట్ అయిన తర్వాత ఏ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. మరి మీ వంతు ప్రయత్నంగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ క్లిక్ చేయండి, మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. సో నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను నేను వెబ్సైట్లోనే మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏదైతే మీకు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చానో ఈ వెబ్సైట్ అడ్రస్ ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఈ విషయాలు డిస్కస్ చేసిన తర్వాత మీకు నచ్చితే, మీకు వీలైతే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో దీనికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో మీరు జైపాలాండే అని చెప్పేసి టైప్ చేయండి. గూగుల్ క్రోమ్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జైపాలాండే గూగుల్లో టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఫస్ట్ 10 లింక్స్ మనమే ఉంటాయి. అంటే ఏ లెవెల్లో ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎంసెట్, ఈసెట్, జేఈఈ మెయిన్స్. సో ఇలా నేనేం చేస్తున్నానంటే లాగిన్ చేస్తున్నాను. తెలంగాణకు సంబంధించినటువంటి లాగిన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను నాకున్నటువంటి క్రెడెన్షియల్స్తోని. సో ఇక్కడ లాగిన్ చేస్తున్నాను, సైన్ ఇన్ అన్నాను. సైన్ ఇన్ అవ్వగానే ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఫ్యూచర్లో మీకు క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. 1 కాదు, 2 కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాస్ట్ వైజ్ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏం చేస్తున్నా అంటే మరి ఇందాక సార్ అడిగినటువంటి జిఎంసి సంగారెడ్డి గురించి అడిగారు కాబట్టి మరి ఆప్షన్ ఎక్కడుంది అని అంటే టీఎస్ క్యాటీఏలో ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేస్తుంది. ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ ఉందండి. సో ప్రతి ఒక్క కాలేజీ మొత్తం మీద మనకి ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజ్ ఇన్ఫర్మేషన్తో కూడా ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్లో ఉంటుంది. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మళ్ళీ చెప్తున్నాను, లాగిన్ అవ్వగానే ఫస్ట్ లాగిన్ అవ్వగానే మర్చిపోయాను ఇంకొకటి, మీరు లాగిన్ అవ్వగానే ఇమీడియట్గా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా
మీకు చాలా రకాల సర్వీసెస్ అందించడానికి మా టీం అయితే రెడీగా ఉంది. కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక దీంట్లో టీఎస్ క్యాటీ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ ఉందో, ఈ టీఎస్ క్యాటీ ఆప్షన్లో ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఎక్కడైతే ఉందో, ఈ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ని బాటంకి వెళ్తే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే టోటల్గా మనకి ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో ఆల్ కాలేజెస్ అండర్ కేటగిరీ ఏకి సంబంధించి టోటల్గా మనకు తెలంగాణలో 2025 రికార్డ్స్ ప్రకారంగా టోటల్గా 63 కాలేజీలు ఉన్నాయి. ఈ 63 కాలేజెస్లో మరి సార్ అడిగినటువంటి కాలేజీ ఎక్కడుంది చెక్దాం. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జిఎంసి సంగారెడ్డి గురించి అడిగారు కాబట్టి మనం జిఎంసి సంగారెడ్డి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యాపేట్ రైట్. జిఎంసి సంగారెడ్డి కాలేజ్ కోడ్ వచ్చేసి జిఎస్జిఆర్. ఈ కాలేజీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, గవర్నమెంట్ కాలేజీ 2022లో స్టార్ట్ చేశారు. ఒక్కసారి వ్యూ క్లిక్ చేస్తున్నాను. వ్యూ క్లిక్ చేయగానే జిఎంసి సంగారెడ్డికి సంబంధించి కాలేజీ ఇది కన్స్ట్రక్షన్ ఉన్నది, బట్ ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్గా. కాలేజ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎక్సలెంట్ కాలేజీ. నేను కూడా ఒక 2 times ఒక ఇష్యూ పైన విజిట్ చేయాల్సి వచ్చింది. సో విజిట్ అయితే చేశాను, ఎక్సలెంట్ ఉంది. ఇక మరి 2025లో మీరు చెక్ చేసుకోండి. 2025లో జిఎంసి సంగారెడ్డికి సంబంధించిన కట్ ఆఫ్స్ సింగిల్ క్లిక్. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. నెక్స్ట్ ఎక్కడైనా సరే, ఇదని కాదు, ఎక్కడైనా సరే ఆ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ బీసీబీ పైన క్లిక్ చేయగానే ఎవరికైతే సీట్ వచ్చిందో ఆ సీట్ వచ్చినటువంటి క్యాండిడేట్కి వాళ్ళ పర్టికులర్ కేటగిరీలో ఏ లెవెల్లో కాంపిటీషన్, అంటే తెలంగాణలో ఎంతమంది బీసీబీ వాళ్ళైతే ఉన్నారో ఆ బీసీబీ వాళ్ళని సపరేట్గా సీరియల్ నెంబర్ ఇచ్చేసుకుంటూ వచ్చేస్తే దాంట్లో 323 సీరియల్ నెంబర్ దాకా మనకు లాస్ట్ ఇయర్లో సీట్ వచ్చింది. సో అలాంటి రిపోర్ట్స్ కూడా మన వెబ్సైట్లో చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ముందు మీకు క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి వెబ్సైట్ని మీరు ఇప్పటి నుంచే కొంత ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేస్తారని అనుకుంటున్నా. సో ఇది మనకు 2025కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్, 2024కి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ వచ్చేసాయా రైట్, ఈడబ్ల్యూఎస్తో సహా. నెక్స్ట్ 2023కి సంబంధించిన కట్ ఆఫ్స్, 2022 నుంచి కట్ ఆఫ్స్. సో ఇలా సింగిల్ క్లిక్ ద్వారా ఇచ్చేసాను. కానీ మనం డిసైడ్ చేయాల్సింది ఏంటి, టార్గెట్ మార్క్స్. ఈ టార్గెట్ మార్క్స్ని ఎలా డిసైడ్ చేస్తాం అని నేను చెప్పడం కంటే మీ కళ్ళతో మీరే చూడొచ్చు. అంటే గ్రాఫికల్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశం మీద దీన్ని కొంత సైట్ని అప్డేట్ చేశాను. ఇక్కడ మోర్ ఇన్ఫో అని చెప్పేస్తుంది. జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే జిఎంసి సంగారెడ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఓవరాల్ రిపోర్ట్ ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం. జిఎంసి సంగారెడ్డికి సంబంధించి మనకు ఈ ఓన్లీ ఓపెన్ గురించి, ఇంకా మనం మిగతా కేటగిరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఓయూ రీజియన్లో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ అప్ టు రౌండ్ 3. సార్ మీరు రౌండ్ 3 ఎందుకు తీసుకున్నారంటే, నార్మల్గా మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈవెన్ ఆల్ ఇండియా కోటాలో అయినా సరే మనకు నార్మల్గా రౌండ్ 3 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. దాని తర్వాత స్టే వేకెంట్ రౌండ్ జరుగుతాయి. బట్ అవి కట్ ఆఫ్స్ సీట్లు మిగులుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు చూసుకున్న రౌండ్ 3 రైట్. మరి ఈ రౌండ్ 3లో కనుక చెక్ చేసుకుంటే మనకు 22లో ఇదే ఓపెన్ కేటగిరీకి 506 మార్క్స్ వచ్చాయండి. 506 మార్క్స్ వచ్చాయి. సో అదేవిధంగా మరి పెన్సిల్ కలర్ కొంచెం తేడా వచ్చినట్టుంది. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ పెన్సిల్ కలర్ రెడ్ కలర్ రైట్. సో 506 వచ్చింది 22లో, 23లో 523, 24లో ఏకంగా 581, 25లో డౌన్ఫాల్ 466. ఎంత తేడా వచ్చింది, 581 మైనస్ 466. మీరు కనుక ఒకసారి చూడండి ఇంత గ్యాప్ వస్తుందంటే మరి ఇంత ఈజీగా పేపర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది, 24లో. ఇంత ఘోరంగా మనకు కట్ ఆఫ్ పడిపోతుందా అంటే ఎస్, ఇంత ఘోరంగా కట్ ఆఫ్ పడిపోతుందా అంటే మనకు డిఫికల్టీ లెవెల్ ఎక్కువ వచ్చింది, చాలా హార్డ్ వచ్చింది. మరి నార్మల్గా వస్తే ఎలా ఉండొచ్చు, మరి ఒకవేళ హార్డ్గా వస్తే ఎలా ఉండొచ్చు, ఈజీగా వస్తే ఎలా ఉండొచ్చు, మన టార్గెట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ లో మనకు ఇలాంటి గ్రాఫ్స్ చాలా యూజ్ అవుతాయి. మార్కులు పెరగొచ్చు తగ్గొచ్చు, మార్కులు పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ ర్యాంకులు ఫిక్స్ అయ్యే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్కసారి మనకు ఎంఆర్సీలు కూడా దెబ్బ కొడతాయి. సో అది కూడా మన ఫ్యూచర్లో చెప్దాం, వాట్ ఈస్ ద ఎంఆర్సీ అనేది. సో మొత్తం మీద అయితే అదే ఆల్ ఇండియా ర్యాంక్స్ కనుక చెక్ చేసుకుంటే
అదే ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే ఇదే 506 దగ్గర మనకు 78,000 ర్యాంక్ వచ్చింది, ఇదే 523 దగ్గర 86,000 ర్యాంక్ వచ్చింది, ఇదే 581 దగ్గర 98 ర్యాంక్ వచ్చింది, ఇదే 466 దగ్గర 96,000. సో 78,000, 86,000, 98,000, 96,000. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత తేడా వచ్చింది? జస్ట్ 2K మాత్రమే వచ్చింది. కానీ అంటే ఆల్మోస్ట్ రకంగా ఈ 2K డిఫరెన్స్ పక్కన పెట్టేస్తే ఇదే 581కు 98,000 వచ్చింది, అదే 466కి 96,000 వచ్చింది. సో కాబట్టి మార్కులు మనం ఎప్పుడు కూడా కన్సిడరేషన్ చెయ్యొద్దు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఏం చేస్తానంటే ఒక గ్రాఫ్ని డిజైన్ చేశాను. ఫస్ట్ మనం ఆల్ ఇండియా ర్యాంకుని చూద్దామండి. సో ఇది జిఎంసి సంగారెడ్డికి సంబంధించినటువంటి గ్రాఫ్. ఇది జిఎంసి సంగారెడ్డికి సంబంధించిన గ్రాఫ్. మనం ఇక్కడ నోట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఎందుకంటే పైనకి వెళ్ళింది జిఎంసి సంగారెడ్డి మెడికల్ కాలేజ్. సో ఇది ఓపెన్ గురించే మాట్లాడుతున్నాము ఇప్పుడు. సో చూద్దాం. సో ఇది చెక్ చేసుకుంటే గ్రాఫ్ ఎలా వచ్చింది? ఆల్ ఇండియా ర్యాంక్ గ్రాఫ్ కొంచెం ఇలా వచ్చేసింది. 25లో కొంచెం తగ్గింది, 26లో ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇది జిఎంసి సంగారెడ్డి ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ చెప్తాను. ఇది ఇయర్ ఆన్ ఇయర్ కాంపిటీషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇది హైదరాబాద్ దగ్గరలో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ ఉంది, ఇంకొక మెడికల్ హాస్పిటల్కు దానికి అటాచ్ కాబోతుంది. సో మంచి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జిఎంసి సంగారెడ్డికి ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉంటుండ్రు. సో అందుకనే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఇలా వచ్చేసి కొంత డౌన్ అయింది. ఇప్పుడు కొంత డౌన్ అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో డౌన్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ మనకు ఇక్కడ డౌన్ అవుతుంది అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఆల్ ఇండియా ర్యాంకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. మరి ఆల్ ఇండియా ర్యాంకులో పెద్ద తేడా రాలేదు కదా అన్నారంటే ఇదే ఆల్ ఇండియా ర్యాంకు మనకు 22లో 78,000 వచ్చింది. ఇదే ఆల్ ఇండియా ర్యాంకు మనం చెక్ చేసుకుంటే 86,000 వచ్చింది, అంటే పెరుగుతూ ఉంది. ఇదే ఆల్ ఇండియా ర్యాంకు 98,000 పోయింది. ఇదే 26లో కనుక చెక్ చేసుకో 25లో చెక్ చేసుకుంటే 2,000 ఆల్ ఇండియా ర్యాంక్ కాంపిటీషన్ లెవెల్ పెరిగింది. సో మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చునంటే ప్రొజెక్షన్ ఏం చూపిస్తుందంటే నియర్లీ 95,000, 96,000. సో మనకు ఆన్ అండ్ యావరేజ్ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 94,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఓపెన్లో వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి టార్గెట్ మార్క్స్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి సార్? సో టార్గెట్ మార్క్స్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే చూడండి. సో మరి ఇవే టార్గెట్ మార్క్స్ మనం చెక్ చేసుకుంటే 22లో 506, అదేవిధంగా 523 23లో, అదేవిధంగా 24లో 581 5. ఇవి ఈ 2 మార్కులు అయితే పేపర్ ఈజీ వచ్చిందా? ఇది కనిపిస్తుంది. ఓకే, పేపర్ ఈజీ వచ్చిందా 581 దాకా పోవచ్చు. పేపర్ టఫ్ వచ్చిందా 460 రావచ్చు. మరి పేపర్ మోడరేటర్గా వస్తే ఈ లెవెల్లో ఉండొచ్చు. ఓకే, ఏ లెవెల్లో ఉండొచ్చు? ఈ లెవెల్లో ఉండొచ్చు. ఆ లెవెల్లో ఆటోమేటిక్గా మనము రాసినటువంటి ఆల్గారిథమిక్ డిసైడ్ చేసింది. అంటే ఎప్పుడు కానీ గ్రాఫ్స్ ఇదంతా ఊహాజనికమే, ఇలా జరుగుతుందా అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ని డిపెండ్ చేసుకొని ఇదా అంతే. 24 23 మోడరేటర్కి వచ్చిందా ఈ విధంగా ఉండొచ్చు. అంటే దాదాపుగా 523 అంటే నేను ఇచ్చేటువంటి అనుకుంటున్నా. మరి జిఎంసి సంగారెడ్డిలోనే మీరు కనుక టార్గెట్ పెట్టుకుంటే 522, 530, 525 to 530 మార్క్స్ వీక్లీ టెస్టులలో మీకు రెగ్యులర్గా ఈ విధంగా మార్కులు వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదేంటి సార్ ఇక్కడ తగ్గింది కదా అంటే ఎస్, నేను ఇదే చెప్తున్నాను. మరి పేపర్ డిఫికల్టీ లెవెల్ వస్తుందా మనం చెప్పలేము, ఈజీగా వస్తుందా చెప్పలేము, మోడరేటర్గా వస్తుందా చెప్పలేము. కానీ మీరు మోడరేటర్ కదా అంటే వీక్లీ టెస్టులలో ఇన్ని వస్తున్నాయంటే మోడరేట్గా ఇన్ని వస్తున్నాయి. మరి పేపర్ ఈజీ వస్తే ఆ లెవెల్లోనే ఉంటుంది, హార్డ్ వస్తే కాంపిటీషన్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి జిఎంసి సంగారెడ్డికి సంబంధించిన కట్ ఆఫ్స్ మీరు ఒక 520 టార్గెట్, 530 టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక దీంట్లో ఫాస్ట్గా మిగతా కేటగిరీస్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా 1 కాదు 2 కాదు, జస్ట్ ఓపెన్. మనం ఫస్ట్ ఏం చేద్దాం? బీసీఏకి సంబంధించి ఒకసారి చూపిస్తున్నాను. జిఎంసి సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో 410, 22లో 410, 454, 496, 393. సో ఇక్కడ చెక్ చేసుకుంటే వీళ్ళకు కూడా మనకు 25లో ఇక్కడ నేను ఇంతకుముందు ఒక గ్రాఫ్ చూపించాను, మీకు గుర్తుందో లేదో. మనకు సంగారెడ్డి సంబంధించినటువంటి గ్రాఫ్సే
ఇంతకుముందు ఒక కేటగిరీలో ఓపెన్లో ఏం జరిగింది, ఇది ఇలా 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 వెళ్ళిపోతుంది, ఇలా డౌన్ అవుతుంది అని చెప్పాను. సో ఆల్మోస్ట్ ఏ కేటగిరీ అయినా కూడా కొంత సిమిలారిటీ ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది. సో గ్రాఫ్ ఏ లెవెల్లో పోతుంది అనేది. సో కాబట్టి ఎవరైనా సరే ది బెస్ట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికే చూస్తారు. వాళ్ళు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా కామన్గా మనకు అదే లెవెల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. మనకు 393 లాస్ట్ ఇయర్, అంతకుముందు 490, 100 మార్క్స్ డిఫరెన్స్. బట్ మనం ఇచ్చే టార్గెట్ 450. ఇది బీసీఏకి సంబంధించి. జస్ట్ ఇలా సింగిల్ క్లిక్ ద్వారా ఎన్నో రకాల రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. అదే బీసీబీ అయితే ఇదే సంగారెడ్డి మెడికల్ కాలేజీ అనుకుంటే కనుక మనకు చూద్దాం, 497, 513, 566, 455. సో ఆల్మోస్ట్ ఇది కూడా 100 డిఫరెన్స్ ఉంది. బట్ మనం ఇచ్చే టార్గెట్ 511. అంటే ఒక 515, 520 మార్క్స్ ఈ లెవెల్లో మీకు టార్గెట్ పెట్టుకుంటే బీసీబీ వాళ్ళు కొంత బయటపడే అవకాశాలు అవుతున్నాయి. రెగ్యులర్గా వీక్లీ టెస్ట్లలో ఎన్ని వస్తున్నాయో నేనైతే చెప్పలేను కాబట్టి సో అది మీరు ఏ లెవెల్లో టార్గెట్ పెట్టుకుంటారో మీరు చూసుకోండి. బీసీసీ అన్ప్రిడిక్టబుల్, ఇది ఎందుకంటే ఓన్లీ 1% ఉంటుంది. బట్ ఇది కూడా చూద్దాం. సో ఇది కూడా 513, 533 అండ్ 412, ఇది కూడా 100+ డిఫరెన్స్ అవుతుంది. సో వీళ్ళు కూడా ఏ లెవెల్లో టార్గెట్ పెట్టుకోవాలంటే సో 470 ఉందని అంతే, 450, 470, 480 ఈ లెవెల్లో టార్గెట్ పెట్టుకుంటే బీసీసీ బయటకు వచ్చే అవకాశాలు అవుతున్నాయి. నెక్స్ట్ బీసీడీ కనుక చెక్ చేసుకుంటే బీసీడీ ఇలా ఆల్మోస్ట్ ఓపెన్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సో 497, 521, 557, 461. ఇక ప్రొజెక్షన్ ఏం చెప్తుంది, 513. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 500 ప్రతిసారి కూడా క్రాస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్కి అయితే అది 100 డిఫరెన్స్ ప్రతి కేటగిరీలో ఉంది. బట్ ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకుంటే కనుక ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ చాలా వేరియేషన్ అయితే వచ్చేసింది. ఇంతకుముందు చెప్పాను మనకు ఇక్కడ లాస్ట్ ఇయర్లో చెక్ చేసుకుంటే అంటే 24లో చెక్ చేసుకుంటే 1,28,000 ఉంది. సో ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకు 1,04,000. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది అనుకుంటే కనుక 28,000 డిఫరెన్స్ ఉంది. అందుకే జిఎంసీ సంగారెడ్డికి ఇయర్ కాంపిటీషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందని అయితే చెప్తున్నా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు 1 lakh వస్తున్నా 90,000కి వస్తున్నా కూడా చెప్పలేం. బట్ మీ టార్గెట్ ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ప్రొజెక్షన్ చూపించినటువంటి మార్కులు కాకుండా ఇంకా ఎక్కువ మార్కులు రావాలని మీరు టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ బీసీడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ, ఇది మైనార్టీతో లింక్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ మైనార్టీకి సీట్లు అయితే లేవు. బట్ ఓవరాల్గా చెక్ చేసుకుంటే వాళ్ళకి మైనార్టీ లింక్ అయి ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే 497, 521, 557, 461. ప్రొజెక్షన్ ఏం చూపిస్తుంది బీసీ చెక్ చేసుకుంటే 513. సో అదేవిధంగా వీళ్ళ కూడా లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చెక్ చేసుకుంటే సేమ్ అదే. ఇది ఎప్పుడైతే జిఎంసీ సంగారెడ్డి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి దీనికి కాంపిటీషన్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఆల్ ఇండియా ర్యాంకులో ఆ వేరియేషన్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది సారీ బీసీడీనా లోడ్గా అన్నట్టుంది. సో ఇట్స్ లోడింగ్ వ్యూ రిపోర్ట్. రైట్, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల రిపోర్ట్స్ మన వెబ్సైట్లో ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా కావచ్చు, మెరిట్ లిస్ట్ వైజ్గా కావచ్చు, క్యాస్ట్ ర్యాంక్ వైజ్గా కావచ్చు. ఇక నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలలో మనం ఏం చేయబోతున్నామంటే అప్కమింగ్ వీడియోలలో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చిన నుంచి అసలు ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటిది, ఈ క్యాస్ట్లు ఏంటివి, దాంట్లో ఓబీసీ ఏంటిది, ఓబీసీ నుంచి ఎక్కడి నుంచి లెటర్లు వచ్చు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకైతే తీసుకురాబోతా ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, బీసీ ఓపెన్ అయింది. సో బీసీ కనుక చెక్ చేసుకుంటే బీసీ 1,30,000, 1 lakh. సో 30,000 డిఫరెన్స్ అయితే వచ్చింది 24కి 25కి. బట్ ఓవరాల్గా మార్క్స్ టార్గెట్ అయితే కనుక 516. సో 520, 525 ఈ లెవెల్లో మీరు మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రొజెక్షన్ అయితే అలా చూపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ పెద్ద యూజ్ ఏం లేదు. బట్ ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కూడా కొంత సీట్ రావడానికి అయితే మనకు యూజ్ అవుతుంది. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇది కేవలం ఓపెన్ కేటగిరీ వాళ్ళకే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకు ఉండదు. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి పాపం చాలా రకాలుగా నష్టం జరుగుతుంది. అన్ని రకాల సీట్లు పెరుగుతున్నాయి, అన్ని రకాల కాలేజీలు వస్తున్నాయి. కానీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సీట్లు అయితే ఒక 2-3 years కింద ఇచ్చినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు అట్లనే ఉన్నాయి. ఒక్క సీట్ కూడా పెరగట్లేదు. సో అది ఒక రకంగా దురదృష్టం అని చెప్పొచ్చు. రైట్, సర్వర్ నెట్ కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది. రైట్, ఇది ఏకో క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ కూడా 1,14,000, 1,10,000 కొంచెం ఇంచుమించుగా ర్యాంక్ ప్రకారంగా అయితే కొంత సేమ్ వచ్చింది. బట్ ఇక మార్కులు ప్రొజెక్షన్ మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే 515. సో 520, 501 ఇలా వచ్చింది. సో మీరైతే 520, 515 ఈ రేంజ్లో మార్క్స్ తీసుకొచ్చుకున్న ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ ఇయర్కి 100 మార్క్స్ డిఫరెన్స్ అవుతుంది. సో ఇది కూడా కాంపిటీషన్ లెవెల్ అయితే ఇయర్ ప్రతి దాంట్లో పెరుగుతూనే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి
ఈ ఎస్సీ వాళ్ళది తర్వాత చూద్దాం, ఎస్టీ చూద్దాం ముందు, ఎస్టీ కేటగిరీ. సో ఎస్సీ వాళ్ళు ఎందుకు చూద్దామంటే అది ఈసారి సబ్ డివిజన్ జరిగింది కాబట్టి మనం తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం, అది కూడా చూపిస్తాను. ఎస్టీ కేటగిరీ 436, 457, 507, 418. సో ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే మనకు 1,94,000, 1,75,000, ఇక్కడ కూడా దాదాపుగా 20,000 డిఫరెన్స్ అయితే వచ్చింది. మరి ఎస్టీ వాళ్ళు ఏ లెవెల్లో టార్గెట్ పెట్టుకోవాలంటే 461, ఇక్కడ మీరు 461 ఈ లెవెల్లో టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. 460, 470 వస్తే మనకు జిఎంసీ సంగారెడ్డిలో రావచ్చు. ఈ లెవెల్లో టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక SC3 చూద్దాం ఫస్ట్ అయితే. సో SC3 లాస్ట్ ఇయర్కి ఏం లేదు. SC3లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో 420 వచ్చినాయి కదా, దీనికి 50 మార్క్స్ మీరు అంటే 470 టార్గెట్ పెట్టుకోండి. సో ఎందుకంటే 100 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, బట్ యావరేజ్గా మట్టికి ఎవ్రీ క్యాస్ట్లో ఒక 50 మార్క్స్ డిఫరెన్స్ అయితే వచ్చింది. మీరు SC2 అయితే కనుక SC2 405, 450 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక SC1 వీళ్ళు ఫస్ట్ మీరు అప్లై చేయండి, మీరు క్వాలిఫై అయ్యండి అంతే. అప్లై చేయండి, క్వాలిఫై కండి అంతే. సో వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ కట్ ఆఫ్ ఏ లెవెల్ ఉంటుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయండి. బట్ సో వీళ్ళ కూడా 361 వచ్చేసింది. సో ఒక 400 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో SC1 అంటే ఈజీగానే వచ్చేస్తుంది, బట్ ఇక మనం అది ఏ లెవెల్ ప్రొజెక్షన్ అనేది మనకు లాస్ట్ ఇయర్ డాటా సెట్స్ లేవు కాబట్టి మనం ఏం చెప్పలేము. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ మనకు SC ఇది చూసుకుంటే మనకు 25లో లేదు, బట్ 22లో 422, 450, 503. అందుకని చెప్పేసి మీరు ఆన్ అండ్ యావరేజ్గా SC వాళ్ళైతే ఇక్కడ నేను చెప్తున్నాను, ఇది SC2కి వర్తిస్తుంది అనుకోండి, 450 మార్క్స్ వర్తిస్తుంది. బట్ యావరేజ్గా చెక్ చేసుకుంటే 430 మార్క్స్ ఫర్ SC2 అనుకోవచ్చు. సో 400 మార్క్స్ ఫర్ SC1 అనుకోవచ్చు, 480, 470 ఫర్ SC3 అనుకోవచ్చు. ఈ విధంగా అనుకోవచ్చు. ఇది ఇంకేం లేదు మనకి, ఏంటంటే లాస్ట్ ఇయర్లో లేదు కాబట్టి ఒకే ఇయర్ ఉంది కాబట్టి సో ఇలా టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ కాలేజీ ఒక కాలేజీ అయినా సరే ఇలా అన్ని కాలేజీలు దొరుకుతాయి అంటే ఎస్, అన్ని కాలేజీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో మాకు ఇంకా వేరే కాలేజీల గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎస్ ఉంటుందా అంటే ఉంటుంది. సో ఒకసారి లాస్ట్ అండ్ లీస్ట్ కాలేజీ ఒక్కసారి చూపిస్తాను. నోవా మెడికల్ కాలేజ్ ఒక్కసారి ఓపెన్ చేస్తాను. సో నోవా మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తాను. నోవా మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్, ఎస్ నోవా మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్స్ 24, 20, 22లో లేదు, ఓన్లీ మనకు 24లో వచ్చింది. అది లాస్ట్ రౌండ్లో వచ్చింది కాబట్టి రౌండ్ 3 పెట్టేశాను. ఇయర్లో ఇలా ఉంది. సో ఇక్కడ ఆ రౌండ్ 4 కూడా జరిగింది, స్టే వేకెంట్ రౌండ్ అది కూడా ఇచ్చేసాను. మరి ఈ కాలేజ్కి సంబంధించి గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి, ఓన్లీ ఓపెన్ గురించి ఫస్ట్ చూద్దాం. సో ఇది నోవా కాలేజ్ ఓపెన్ గ్రాఫ్స్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ నేను ఇంతకు జిఎంసీ సంగారెడ్డి కనుక చెక్ చేసుకుంటే 23కి 24కి గ్రాఫ్ ఇలా డౌన్ అయింది, బట్ ఇక్కడ సిమిలర్గా ఉంది చూసారా. సో అది దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ జిఎంసీ సంగారెడ్డి. అంటే ఏ కాలేజీకి 24లో హైయెస్ట్ ఉంది, ఏ కాలేజ్ డౌన్ ఉంది, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ కొంత సిమిలారిటీ ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే 2,17,000, 2,04,000. సో ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. అందుకని చెప్పేసి జిఎంసీ సంగారెడ్డికి రాను అయితే డిమాండ్ అయితే పెరుగుతుంది. ఒకవేళ అదే కాలేజ్ కావాలనుకుంటే కనుక మీరు కొంచెం టార్గెట్ ఎక్కువనే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ ఫాదర్ కొలంబో కూడా ఒకసారి చూద్దాం. ఇలా ప్రతి ఒక్క కాలేజ్ గురించి చెప్తాను. జిఎంసీ సంగారెడ్డి ఎలా అయితే మీకు చెప్పానో ఇలా ప్రతి ఒక్క కాలేజ్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నేను చెప్పడం కంటే మీరే చెక్ చేసుకోవాలా అనే ఉద్దేశం మీద స్టార్ట్ చేసిందే jaypalande.com. కాబట్టి మీకు ఎక్కడైనా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ లింక్ కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఫాదర్ కొలంబో ఒకసారి ఓపెన్ చేస్తాను. ఫాదర్ కొలంబో ఓపెన్ చేయగానే సో ఫాదర్ కొలంబో ఓపెన్ చేస్తాను. ఫాదర్ కొలంబోకి సంబంధించి మన రౌండ్ 1లో మిస్ అయిపోయింది, కానీ రౌండ్ 3కి అయితే పర్మిషన్ వచ్చింది. మరి గ్రాఫ్స్ చూసుకుంటే ఎలా ఉంది చూద్దాం. సో గ్రాఫ్స్ చూసుకుంటే ఫాదర్ కొలంబో గ్రాఫ్ కనుక చెక్ చేసుకుంటే ఓపెన్లో కొంత సిమిలారిటీ ఉంది. సో 24లో ఎలా ఉంది, 25లో ఎలా ఉంది. ఇక్కడ చెక్ చేసుకుంటే గ్రాఫ్ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాను ఈ కాలేజ్కి డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే సో ఇలా మనకు ఇలానే ఉంటుంది. అంటే ఇక్కడ 1,98,000 ఇక్కడికి వచ్చేసరికి 2 lakhsకి వచ్చింది. ఇది హయ్యర్ ఉంటుందా, ఇది అప్పర్ ఉంటుందా, ఇది చెక్ చేసుకోండి. ఏ కాలేజీ మనకు కాంపిటీషన్లోకి వెళ్ళిపోతుంది, ఏ కాలేజ్ కాంపిటీషన్ తగ్గిపోతుంది అనేది మీరు ఆల్ ఇండియా ర్యాంక్ డిపెండ్ చేసుకోండి. సో ఇక ఫాదర్ కొలంబో అయితే దీని గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ కాలేజ్, బట్ ఇది వరంగల్లో ఉంటుంది, హైదరాబాద్లో లేకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్. సో రిమైనింగ్ విషయాలలో అయితే ఎక్సలెంట్ కాలేజ్. మరి ఓపెన్ వాళ్ళైతే మరి ఈ పర్టికులర్ కాలేజీలో సీట్ కావాలనుకుంటే 453 ఈ లెవెల్లో మీరు మార్క్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం అది చేయండి. సో 450+ మార్క్స్ వస్తే మనకు ఫాదర్ కొలంబో ఓపెన్ వాళ్ళకి సీట్ రావచ్చు.
ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు 63 కాలేజీలు ఎన్ని రౌండ్స్ ఉన్నాయో అన్ని రౌండ్స్ వాటికి సంబంధించిన క్యాస్ట్ ఏంటిది, వాటికి సంబంధించిన కేటగిరీ ర్యాంక్ ఏంటిది, మెరిట్ ర్యాంక్ ఏంటి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మార్కులు ఎంత, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్టు మీకు మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మీకు ఈ వెబ్సైట్తో పాటు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. సో మీరు చేయాల్సిందల్లా ఇక్కడ మన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కేవలం 899 రూపీస్తోనే, కేవలం 899 రూపీస్తోనే ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఆ ఇన్ఫర్మేషన్ ఒక సింగిల్ రిపోర్టే. ఇలాంటి రిపోర్ట్స్ ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినటువంటి రిపోర్ట్స్ 50+ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్ వైజ్ అంటారా, క్యాస్ట్ వైజ్ అంటారా, మీరు రౌండ్ వైజ్ అంటారా, సో మనకు ఏపీ టు తెలంగాణ మ్యాపింగ్ అంటారా, మ్యాపింగ్ టు ఆల్ ఇండియా కోడ్ అంటారా, అది ఇంకా ఏ క్యాట్ అంటారా, బీ క్యాట్ అంటారా, సి క్యాట్ అంటారా, రౌండ్ 1 అంటారా, రౌండ్ 2 అంటారా, ఇలా ఎవ్రీ డీటెయిల్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. అలాంటి రిపోర్ట్స్ 50+ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 899 రూపీస్తోనే 2026 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. దాంతోపాటు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో అలా విధంగా నేను ఇచ్చేటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు, అంటే ఇవన్నీ కూడా జనరల్ రిపోర్ట్స్, దీంతో పాటు ఇంకా కొన్ని స్పెషల్ రిపోర్ట్స్ కూడా మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఆన్ ది స్పాట్లో అందించడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎన్ని లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, ఎన్ని వీడియోలు చేస్తాను, ఎంత కంటెంట్ ఇచ్చాను. కాబట్టి మీకు ఎక్కడైనా యూజ్ ఉంది నిజంగానే అనిపిస్తే జస్ట్ మన వెబ్సైట్కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి మీరు అడగాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్స్ ఎక్కువ ఏ కాలేజీకి అయితే వస్తాయో ఆ కాలేజీ డిపెండ్ చేసుకొని మరింత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మీకు నచ్చితే jaypalandi.comలో రిజిస్ట్రేషన్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడము, నోటిఫికేషన్స్ ఆన్ చేయడం, ఇదైతే ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.